హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనకి Q1 FY27 రిజల్ట్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అసలు చెప్పాలంటే ఈసారి Q1 FY27 రిజల్ట్స్ నేను అంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ మెయిన్ గా రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మెయిన్ గా ఈ యుఎస్ ఇరాన్ వార్ వల్ల చాలా వరకు అంటే ఆయిల్ ప్రైజెస్ వల్ల కానీ ఎనీ అంటే దీనివల్ల షిప్పింగ్ కాస్ట్ వల్ల అన్ని కూడా మనకి చాలా వరకు కమోడిటీ ప్రైజెస్ వల్ల కానీ చాలా కంపెనీస్ మార్జిన్స్ ఫాలో అవడం కానీ రెవెన్యూస్ ఫాలో అవుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మోస్ట్ ఆఫ్ దమ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అది చెప్పాలంటే రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి చాలా కంపెనీస్. దానిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి మీతో ఈ రోజు అయితే డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే ఆ స్టాక్స్ డిస్కస్ చేసిన తర్వాత మనకి ఒక బ్రాడర్ వ్యూ అయితే వస్తుంది, మనకి ఏ సెక్టార్స్ లో మనకి ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి, సో దట్ ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వీటి గురించి అట్లా మనం సెక్టర్ వైజ్ అయితే డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ కంపెనీ మనం చూస్తే శివాలిక్ బయోమెటల్స్. ఈ స్టాక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన స్టాక్. చెప్పాలంటే మనం డిస్కస్ చేశాక స్టాక్ నిన్న చూస్తే 20% అయితే పెరిగింది అనమాట రిజల్ట్స్ తర్వాత. వాళ్ళ ఎబిటా 35% పెరిగింది, ప్యాట్ 45% అయితే పెరిగింది అనమాట. ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి మనకి శివాలిక్ బయోమెటల్స్ లో. మనకి ఈ కంపెనీ మనకి లాంగ్ కన్సల్టేషన్ తర్వాత మనకి 2-3 ఇయర్స్ నియర్లీ కన్సల్టేషన్ తర్వాత స్టాక్ అయితే అప్ ట్రెండ్ లోకి అయితే స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఈ స్టాక్ ని, అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది. మనం ముందు చూస్తే మనకి టారిఫ్స్ వల్ల అంటే ఇంపాక్ట్ వచ్చినా కూడా న్యూ టారిఫ్ రూల్స్ ప్రకారం వాళ్ళ పార్ట్స్ సప్లై చేసే వాళ్ళకి ఎక్కువ అంటే టారిఫ్స్ పడతాయని చెప్పి టోటల్ ఇప్పుడు కాంపోనెంట్స్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల హై మార్జిన్స్ అయితే వస్తాయి ఈ కంపెనీకి. టోటల్ గా వీళ్ళు నీష్ టెక్నాలజీ ఉన్న కంపెనీ ఈ బయోమెటల్స్ లో కానీ, నీష్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ, అండ్ బిఎంఎస్ లో బ్యాటరీ మేనేజ్మెంట్ దాంట్లో సర్వీసెస్ లో కూడా మనకి ఈవీ ప్లే లో కానీ డేటా సెంటర్స్ లో కానీ మంచి ఆపర్చునిటీ ఉంటుంది. శివాలిక్ బయోమెటల్స్ లాంగ్ టర్మ్ లో మంచి కాంపౌండింగ్ టైప్ ఆఫ్ స్టాక్ చెప్పాలంటే. ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే గుడ్ లక్ ఇండియా. ఈ కంపెనీ గురించి స్పెషల్ గా వీడియో అయితే చేయలేదు, కానీ వన్ ఆఫ్ ద వీడియోలో మీకు ఏరోస్పేస్ అండ్ దానిలో లైట్ గా గుడ్ లక్ ఇండియా గురించి చెప్పాను అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఈ కంపెనీ మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. మనకి రెవెన్యూస్ 31%, ఇబిటా 46%, ప్యాట్ 67% అనమాట. ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చింది. మెయిన్ గా వీళ్ళ కోర్ ఇంజనీరింగ్ బిజినెస్ లో వీళ్ళు చూస్తే 20% గ్రో అయితే అయింది. మెయిన్ గా వీళ్ళ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందంటే డిఫెన్స్ వర్టికల్ కొత్తగా యాడ్ అయింది కదా, డిఫెన్స్ వర్టికల్ దగ్గర నుంచి అయితే మనకి బాగా గ్రోత్ అయితే వస్తుంది. ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే 53% అయితే పెరిగింది. ఇది ప్రెసెంట్ మొత్తం ఎక్స్పోర్ట్స్ కంట్రిబ్యూషన్ చూస్తే ప్రెసెంట్ అయితే 29% టోటల్ రెవెన్యూస్ లో. అది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. అండ్ డిఫెన్స్ ఆర్డర్ బుక్ మనం చూస్తే మోర్ దాన్ 300 crores అయితే ఉంది. FY27 లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు ఈ డిఫెన్స్ అయితే. అండ్ ఈ డిఫెన్స్ కెపాసిటీ మనం చూస్తే 150K షెల్స్ దగ్గర నుంచి 400K షెల్స్ కి అయితే ఎక్స్పాండ్ చేశారు వీళ్ళు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే వాళ్ళకి హై మార్జిన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ డిఫెన్స్ దాంట్లో. ఇప్పుడు డిఫెన్స్ సెగ్మెంట్ కానీ ఫాస్ట్ గ్రో అయితే మార్జిన్స్ దీనిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓవరాల్ ముందు మార్జిన్స్ కన్నా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కంపెనీ వాల్యుయేషన్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది చెప్పాలంటే. మనం ఫండమెంటల్స్ మనం చూస్తే వీళ్ళ మార్కెట్ క్యాప్ 5,000 crores అరౌండ్ అయితే ఉంది. అండ్ P 24 లో ట్రేడ్ అవుతుంది. రీజనబుల్ వాల్యుయేషన్స్. మనకి ROC, ROE 14%, 12% యావరేజ్ అయితే ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ చూస్తే 0.75, కొంచెం డెట్ అయితే ఉంది, మరీ అంటే రిస్కీ ఏం కాదు, డెట్ అయితే ఉంది. షేర్ ప్రైస్ చూస్తే మనకి రీసెంట్ గా కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెద్దగా పెరగలేదు, ఎందుకంటే ముందే ఆల్రెడీ స్టాక్ అయితే పెరిగింది అనమాట. సో ప్రెసెంట్ అయితే పెరగలేదు. అండ్ మనం రిజల్ట్స్ లో చూస్తే వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. మనం ముందు 9% దగ్గర నుంచి ఓవరాల్ ముందు కూడా 7%, 8%, అలా 9%, ఇప్పుడు 10% అయితే వచ్చింది అనమాట. మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అయితే మనం కన్సిస్టెంట్ గా చూడొచ్చు. అండ్ మెయిన్ గా ఈ కంపెనీ మనం చూస్తే వీళ్ళు గుడ్ లక్ ఇండియా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ ని సపరేట్ లిస్టెడ్ లాగా రీస్ట్రక్చరింగ్ చేస్తారని ప్లాన్ అయితే ఉందన్నమాట. మనం చూడాలి. నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే నవీన్ ఫ్లోరైన్. ఈ కంపెనీ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. వీళ్ళ రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మనం చూస్తే మనం కంప్లీట్లీ అన్ని వాటిలో మనం చూస్తే హెచ్పిపిలో మనం 33% కానీ, స్పెషాలిటీలో 48%, సిడిఎంఓలో 82% అయితే గ్రో అయింది అనమాట. చాలా మంచి నెంబర్స్, ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అయితే వచ్చింది. స్టాక్ కూడా పెరిగింది చెప్పాలంటే. మెయిన్ ప్రెసెంట్ రిజల్ట్స్ కన్నా ఫ్యూచర్ చాలా బాగుంది ఈ కంపెనీకి. మనం చూస్తే వీళ్ళ ఫార్వర్డ్ లుకింగ్ మోర్ ప్రామిసింగ్ అయితే ఉందన్నమాట. సిడిఎంఓ దానిలో కానీ R32 క్యాపెక్స్ కమింగ్ ఆన్లైన్ అయితే వస్తుంది. అండ్ మన అగ్రోకెమ్ క్యాపెక్స్ ఆల్సో గెటింగ్ కమిషన్ అండ్ ద న్యూ అడ్వాన్స్డ్ మెటీరియల్ వర్టికల్ కూడా. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఫ్లూరోకెమికల్స్ లో కూడా ఫ్లూరోకెమికల్స్ చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది సెమీ కండక్టర్స్ దానిలో. సో దట్ మనం డెఫినెట్ గా వాచ్ చేయాల్సిన స్టాక్ ఇది నవీన్ ఫ్లోరైన్. ప్రెసెంట్ వీళ్ళ మార్కెట్ క్యాప్ చూస్తే 42,436 అనమాట. మిడ్ క్యాప్ కంపెనీ. PE 53 అయితే ఉంది. ROC, ROE 20 అరౌండ్ అయితే రీజనబుల్ గా ఉంది, బాగానే ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ మన కంఫర్టబుల్ 0.32, డెట్ కూడా పెద్దగా ఎక్కువ లేదు. షేర్ మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా చాలా పెరిగింది. మనకి 7,500 దగ్గర నుంచి మోర్ దాన్ 8,500 దాకా ఒక్కసారిగా పెరిగింది. మళ్ళీ చిన్న డ్రాప్ అయితే వచ్చింది నిన్న. లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ స్టాక్ చెప్పాలంటే నవీన్ ఫ్లోరైన్.
అండ్ కమింగ్ టు నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే రెస్టారెంట్ బ్రాండ్ ఏషియా అనమాట. మనకి ఇది బర్గర్ కింగ్. ఈ స్టాక్ లో మనకి టర్న్ అరౌండ్ అయితే కనబడుతుంది. మనకి ఇప్పటి నుంచో అనుకుంటున్నాం టర్న్ అరౌండ్ రావాలని, ఇప్పుడైతే స్టార్ట్ అయింది అనమాట. మనకి మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు చూస్తే నియర్లీ 75% అప్ సైడ్ ఫ్రమ్ హియర్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చిన టైంలో మనకి 71 రూపీస్ ఇచ్చే ఉండింది అనమాట. ఇప్పుడు స్టాక్ కొంచెం పెరిగి 90 రూపీస్కి అయితే వచ్చింది. కానీ టార్గెట్ 125 రూపీస్ అయితే ఇచ్చారు. బాగా వచ్చింది, రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే మేనేజ్మెంట్ గురించి మనం చూద్దాం. Reported very strong Q1 FY27 results. After 4 to 5 years of downtrend, there is solid 13% industry leading SSG growth అనమాట. గ్రాస్ మార్జిన్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా కామెంటరీ అయితే పాజిటివ్ ఇచ్చారు. దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ గ్రాస్ మార్జిన్స్ టు ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ మార్కెటింగ్ టు రిడ్యూస్. గ్రాస్ మార్జిన్స్ ఇక్కడ నుంచి కూడా పెరుగుతాయని చెప్తున్నారు. అండ్ వాళ్ళ మార్కెటింగ్ కాస్ట్ అయితే తగ్గిస్తారని చెప్తున్నారు. దీనివల్ల ఎబిటా మార్జిన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మనం చూస్తే ఇండోనేషియా బిజినెస్ కంటిన్యూస్ టు డ్రాగ్. ఆ ఇండోనేషియా బిజినెస్ అయితే కొంచెం డ్రాగ్ చేస్తుంది. మేనేజ్మెంట్ ఈస్ ఫోకసింగ్ టు టర్నింగ్ ఇట్ టు ప్రాఫిటబుల్ అనమాట. దాన్ని ప్రాఫిటబుల్ గా టర్న్ చేయాలని చూస్తున్నారు. కానీ అక్కడ ఎక్స్పాన్షన్ ఇండోనేషియాలో చేయకూడదు అయితే అనుకుంటున్నారు అనమాట. మన మోతిలాల్ వాళ్ళ ఎస్టిమేట్స్ మనం ఇక్కడ చూసినప్పుడు వీళ్ళ ఈబిటా మనకి FY26 లో 75 crores అయితే వస్తే దాన్ని FY27 లో 183 crores గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. మీన్స్ నియర్లీ డబుల్ కన్నా ఎక్కువ, మీన్స్ ఆల్మోస్ట్ 2.5 times నియర్లీ చాలా ఎక్కువ గ్రో అవుతుంది ఈబిటా. అండ్ మన FY28 కి 300 crores, అక్కడి నుంచి కూడా నియర్లీ డబుల్ అనుకోవచ్చు అనమాట. చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మోతిలాల్ వాళ్ళు అయితే. దీన్ని బట్టి మన ఫార్వర్డ్ ఎర్నింగ్స్ లో మనం చూసినప్పుడు FY28 కి వీళ్ళది 15 times EV by EBITDA లో ట్రేడ్ అవుతుంది. సో దట్ వాల్యుయేషన్స్ అయితే మంచి కంఫర్టబుల్ గా ఉంది. కానీ కంపెనీ కానీ పర్ఫామ్ చేస్తే ఇప్పుడు టర్న్ అరౌండ్ కనబడింది, కానీ నెక్స్ట్ క్వార్టర్స్ కూడా వీళ్ళు పర్ఫామ్ చేయగలిగితేనే మన స్టాక్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కానీ డెఫినెట్ గా మనం వాచ్ చేయాల్సిన స్టాక్ ఇది. కమింగ్ టు వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూస్తే వీళ్ళ మార్కెట్ క్యాప్ 6,700 crores. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ వీళ్ళు లాస్ మేకింగ్ లో ఉన్నారు కాబట్టి మనం ఇవన్నీ చూడలేము మనం, ROCE కానీ ROE ఇవన్నీ. కానీ డెట్ అయితే చాలా ఎక్కువ ఉంది, 2.73 times డెట్ అయితే ఉంది. మనకి డెట్ టు ఈక్విటీ చాలా ఎక్కువ ఉంది అనమాట. దట్ ఈస్ ద రిస్క్ మనకి ఈ కంపెనీలో. మన స్టాక్ చూస్తే IPO తర్వాత మనకి ఆల్మోస్ట్ 180 రూపీస్ గురించి స్టాక్ బాగా ఫాలో అయ్యి 60 రూపీస్ దాకా పడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది అనమాట 90 రూపీస్కి. మనకి టర్న్ అరౌండ్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి మెయిన్ గా. మనకి ఫైనాన్షియల్ నెంబర్స్ ఈ క్వార్టర్ మనం చూస్తే వీళ్ళ రెవెన్యూస్ గ్రో అయ్యే బానే. అండ్ మెయిన్ గా మనకి చూస్తే మనకి ఇంకా ప్యాట్ మనకి నెగిటివ్ ఉంది చెప్పాలంటే, ఇంకా లాస్ మేకింగ్ ఉంది చెప్పాలంటే. బికాస్ వీళ్ళు ఇంట్రెస్ట్ కాస్ట్ కానీ డిప్రిషియేషన్ కానీ ఎక్కువ వస్తుంది. అండ్ మెయిన్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే పెరుగుతుంది, దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. మనకి ఇంట్రెస్ట్ కాస్ట్ డిప్రిషియేషన్ కానీ తగ్గితే కానీ ఈ కంపెనీ ప్రాఫిటబుల్ గా రాదు, మనం చూడాలి. నెక్స్ట్ కంపెనీ మనం చూసే షాడో ఫ్యాక్స్ టెక్నాలజీస్ అనమాట. ఈసారి రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి అండ్ స్టాక్ కూడా బాగా పెరుగుతుంది చెప్పాలంటే. మెయిన్ గా ఇండస్ట్రీలో కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి, డిస్కస్ చేద్దాము. షాడో ఫ్యాక్స్ మనం చూస్తే వీళ్ళు మెయిన్ గా రెవెన్యూస్ 65% గ్రో అయింది, EBITDA 180% పెరిగింది. అండ్ ప్యాట్ చూస్తే 8 times పెరిగింది అనమాట. 8 times మనకి 8 crores దగ్గర నుంచి 65 crores కి పెరిగింది. చాలా హ్యూజ్ జంప్ అయితే వచ్చింది ప్యాట్ అయితే. మెయిన్ గా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనిలో ఈ Q1 లో ఈ డీజిల్ ప్రైజెస్ కానీ ఈ గ్యాస్ ప్రైజెస్ కానీ బాగా పెరిగాయి కదా, దీనివల్ల ఈ లాజిక్ కంపెనీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనుకున్నాం, కానీ అసలు ఎఫెక్ట్ ఏమీ కాలేదు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ వల్ల కూడా ఈ లేబర్ సప్లై వీటికి కూడా కొంచెం కష్టమయ్యి ఏమైనా ఈ Q1 అంత బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు అనుకున్నారు, కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందనమాట. మెయిన్ గా ఈ లాజిక్ కంపెనీ అయినా కూడా వీళ్ళు అసెట్ లైట్ కంపెనీ అనమాట. ఇది ప్లాట్ఫామ్ కంపెనీ. వీళ్ళు ఓన్ గా అసెట్స్ కానీ ఈ ట్రక్స్ కానీ ఇవన్నీ ఫ్లీట్స్ కానీ వీళ్ళు మేనేజ్ చేయరు. వీళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ అసెట్, వీళ్ళైతే ప్లాట్ఫామ్ అయితే మేనేజ్ చేస్తారు వీళ్ళు. మెయిన్ గా ఈ సెక్టర్ లో మనం చూస్తే 3PL లాజిస్టిక్ సెక్టర్ మనకి ఈ థర్డ్ పార్టీ లాజిస్టిక్ అనమాట. ఈ కంపెనీ వేరే వాళ్ళకి లైక్ అమెజాన్ కానీ అండ్ మీషో ఇలాంటి వాళ్ళకి థర్డ్ పార్టీ సర్వీసెస్ ఇస్తుంటారు అనమాట వీళ్ళు లాజిస్టిక్ సర్వీసెస్ అయితే. దీనిలో చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా మనకి పోతున్నాయి. అండ్ ఇప్పుడు చూస్తే ఓన్లీ 2 కంపెనీస్ అయితే బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి చెప్పాలి మనకి. డెలివరీ ఒకటి, షాడో ఫ్యాక్స్ ఒకటి, ఇవి స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రెసెంట్ అయితే. మెయిన్ గా ఇండస్ట్రీలో వీళ్ళకి కాంపిటీషన్ అయితే తగ్గుతుంది, సో దట్ కొన్ని ప్లేయర్స్ మాత్రం మిగులుతున్నారు కాబట్టి డెలివరీ కానీ షాడో ఫ్యాక్స్ ఇవన్నీ వాళ్ళకి మార్కెట్ షేర్ గ్రో అవుతుంది. మెయిన్ గా చూస్తే మనకి షాడో ఫ్యాక్స్ కి 8% దగ్గర నుంచి 30% అయితే పెరిగింది అనమాట వీళ్ళ మార్కెట్ షేర్ లాస్ట్ 4 years దగ్గర నుంచి. సో దట్ వీళ్ళకి మార్కెట్ ట్యామ్ అయితే పెరుగుతుంది. మనం చూస్తే ఎయిర్టెల్ కానీ జియో కానీ ముందు చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా పోయాయి కదా, మనకి టెలికాం సెక్టర్ లో చిన్న చిన్న కంపెనీస్ అన్ని పోయాయి. లాస్ట్ కి జియో కానీ ఎయిర్టెల్ అయితే మిగిలాయి. ఈ రెండు ఇష్టం వచ్చినట్లు ఎంత ప్రైజెస్ పడితే అంత ప్రైజెస్ పెంచుకుంటే వెళ్ళారు. అండ్ ఈ డియోపోలి ప్లేతో స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. మనకి మెయిన్ గా ఎయిర్టెల్ బాగా పెరిగింది. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ జరుగుతుంది చెప్పాలంటే లాజిస్టిక్ సెక్టర్ లో. మెయిన్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ మనం చూస్తే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ మనం చూస్తే ముందు 27 to 30% అయితే ఇచ్చారన్నమాట. కానీ ఈసారి ఈ క్వార్టర్ లో వీళ్ళు 38 to 40% అయితే పెంచారు FY27 కి.
దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. వీళ్ళ గైడెన్స్ అయితే వీళ్ళు పెంచారు. అండ్ వీళ్ళు చూస్తే వీళ్ళు ఏ లివరేజింగ్ అని చెప్తున్నారు. వీళ్ళు ఏ అయితే యూస్ చేస్తున్నారంట టు సాల్వ్ డెలివరీ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ అండ్ రెడ్యూస్ డిఫెక్ట్ త్రూ డెలివరీ పార్ట్నర్ బడీ అండ్ విజన్ ఏ అని చెప్తున్నారు అనమాట. ఏ వల్ల వీళ్ళకి ఇంకా బెటర్గా ఉందని చెప్తున్నారు. అండ్ మనం చూస్తే D2C సేమ్ డే డెలివరీ అండ్ హైపర్ లోకల్ డార్క్ స్టోర్స్ ఆర్ ఎక్స్పాండింగ్ సూపర్ ఫాస్ట్ అని చెప్తున్నారు. సేమ్ డే డెలివరీ వాళ్ళ సెగ్మెంట్ బాగా ఫాస్ట్ గ్రోత్ అని చెప్తున్నారు. అమెజాన్ నౌ విత్ టాప్ 10 కస్టమర్స్ అని చెప్తున్నారు అనమాట. అమెజాన్ సేమ్ డే డెలివరీ అయితే వీలే చేస్తారన్నమాట. షాడో ప్యాక్స్ వాళ్ళు ఇది ఫాస్ట్ గ్రోత్ సెగ్మెంట్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు మార్జిన్స్, వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే వీళ్ళు ఇంప్రూవ్ చేస్తాం నియర్లీ 100 to 150 బేసిస్ పాయింట్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు అనమాట. మీన్స్ 1 to 1.5% ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అంటే ఏమైనా వస్తే మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యేవి కూడా మేము కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తాము. ఎందుకంటే మాకు గ్రోత్ కానీ మార్కెట్ షేర్ ఇంపార్టెంట్ మెయిన్ గా. సో దట్ మేము మార్జిన్స్ కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా మాకు గ్రోత్ మెయిన్ కావాలి అన్నట్లు మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. కమింగ్ టు వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూస్తే నియర్లీ 14,000 crores మార్కెట్ క్యాప్, స్మాల్ క్యాప్ అనుకోవచ్చు. ఇది కూడా మనకి P82 అయితే ఉంది. ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతుంది. అంటే కంపెనీ కూడా ఫాస్ట్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం చూడొచ్చు. మన ROE మనకి ఇంకా తక్కువ ఉంది అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ 0.13 పర్లేదు, మనకి డెట్ పెద్దగా లేదు. షేర్ ప్రైస్ చూస్తే స్టాక్ అయితే బాగా పెరిగింది. మనకి లాస్ట్ 1 year దగ్గర నుంచి చూస్తే మనకి 100 దగ్గర నుంచి నియర్లీ 240 రూపీస్ దాకా మోర్ దాన్ 100% అయితే పెరిగింది అనమాట. నియర్లీ 100% అయితే పెరిగింది అనుకోవచ్చు. వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే వీళ్ళ రెవెన్యూస్ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉన్నాయి మనం చూడొచ్చు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా మనం బాగా చూడొచ్చు. 1% దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ నియర్లీ 7% అయితే పెరిగింది ఓవర్ ఫ్యూ క్వార్టర్స్ దగ్గర నుంచి చూస్తే. మనకి మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ప్యాట్ అయితే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ మనకి 8 times అయితే పెరిగింది. కాబట్టి ఇప్పుడు ATP అనేది పెద్దగా ఎక్కువైతే కాదు, అంటే మనకి ఎక్కువ కనబడుతుంది ఇండస్ట్రీలో. ఈ కంపెనీకి మనకి ఎక్కువ కనబడుతుంది. కానీ మనం చెప్పాలంటే ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి మనం అయితే చూడొచ్చు అయితే నాకు అనిపిస్తుంది. మెయిన్గా ఈ కంపెనీలో రిస్క్ మనం చూసినప్పుడు ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అమెజాన్ కానీ ఇప్పుడు మీషో వాళ్ళు కూడా ఓన్ డెలివరీ వాళ్ళే చేసుకుంటున్నారు అనమాట. వాల్మో అని చెప్పి వాళ్ళు డెలివరీ వాళ్ళే చేసుకుంటున్నారు. ఏమైనా ఫ్యూచర్లో వీళ్ళకి కాకుండా మొత్తం వాళ్ళే చేసుకుంటే అప్పుడు వీళ్ళకి టోటల్గా బిజినెస్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీషో ఇప్పుడు వాల్మో వాళ్ళు కొన్ని తగ్గించుకుంటూ వాళ్ళ డెలివరీ పార్ట్నర్స్ వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళది ఎక్కువ ఉంది. వీళ్ళకి షాడో ఫ్యాక్స్ వాళ్ళు కూడా మీషోలో చేస్తున్నారు. అది కానీ వాళ్ళు కట్ చేసి వాళ్ళే చేసుకుంటే మీషో వాళ్ళు అప్పుడు వీళ్ళకి ఏమైనా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. రిస్క్ అయితే ఉందన్నమాట, అది చూసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే సాకార్ హెల్త్ కేర్. ఈ కంపెనీ వీళ్ళ గైడెన్స్ మనం చూస్తే నియర్లీ 40% CAGR తో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గ్రోత్ ఉందని చెప్తున్నారు అనమాట. మెయిన్ గా ఆంకాలజీ రెవెన్యూస్ మనం చూస్తే FY26 లో 100 crores అయితే వచ్చింది. దాన్ని FY27 లో 200 crores అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ FY28 కి 300 crores అయితే పెరుగుతుంది అంటున్నారు. సో దట్ వీళ్ళకి మంచి గ్రోత్ అయితే రాబోతుంది ఆంకాలజీ సెగ్మెంట్ లో. టోటల్ గా ఆంకాలజీ సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే డీప్ ఇండస్ట్రీస్. మనం ఈ కంపెనీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ముందు కొన్ని మంత్స్ బ్యాక్ అయితే. స్టాక్ అయితే అక్కడ కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు అయితే స్టాక్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది అనమాట. మెయిన్ గా వాళ్ళకి మంచి గ్రోత్ ఉంది కానీ వాళ్ళ వాల్యుయేషన్స్ ఆ కంపెనీకి ఎక్కువ ఇవ్వట్లేదు, మన మార్కెట్ ఎక్కువ ఇవ్వట్లేదు. మెయిన్ గా వీళ్ళ బిజినెస్ తెలిసిందే కదా, ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో వీళ్ళు డ్రిల్లింగ్ సర్వీసెస్ కానీ వీళ్ళు మిషనరీ ఇవన్నీ సప్లై చేస్తుంటారు అనమాట. హై మార్జిన్స్ ఉన్న బిజినెస్. ఈసారి Q1 FY27 రిజల్ట్స్ చూస్తే మనకి రెవెన్యూస్ కానీ ప్యాట్ గ్రోత్ కానీ 40% నియర్లీ అయితే పెరిగింది అనమాట. చాలా మంచి గ్రోత్ అయితే వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టింగ్ ప్యాట్ టు 500 crores ఇన్ FY28 అని చెప్తున్నారు అనమాట. అండ్ PE మనం ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్ అయితే 9 అరౌండ్ ట్రేడ్ అవుతుంది అనమాట. చాలా తక్కువ PE లో ట్రేడ్ అవుతుంది. మెయిన్ గా ఈ కంపెనీకి వాల్యుయేషన్స్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు. మీన్స్ సిక్లికల్ టైప్ ఆఫ్ కంపెనీ కాబట్టి. అండ్ వీళ్ళు లాస్ట్ 5 years మనం చూస్తే వీళ్ళ రెవెన్యూ కానీ ప్యాట్ కానీ వీళ్ళు 5 years లో 43% లో గ్రో అయ్యారు CAGR. లాస్ట్ ఇయర్స్ లో రెవెన్యూస్ అయితే 38% CAGR, ప్యాట్ అయితే 63% CAGR తో గ్రో అయ్యారు. చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది అనమాట. అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా మనం చూస్తే క్యాష్ ఫ్లోస్ అయితే బాగా జనరేట్ చేస్తున్నారు. 70% EBITDA టు CFO కన్వర్షన్ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ మేనేజ్మెంట్ మన కామెంట్ చూస్తే ఈ Q1 FY27 లో మేనేజ్మెంట్ మెన్షన్ దట్ సిమిలర్ గ్రోత్ రేట్స్ టు కంటిన్యూ ఇన్ ఫర్దర్ యాజ్ వెల్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఫ్యూచర్ లో కూడా ఇలాంటి గ్రోత్ రేట్స్ లోనే నియర్లీ 35-40% లో గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా మన ఇండస్ట్రీలో కూడా మన ఫేవరబుల్ పాలసీస్ అయితే ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కానీ మన సాలిడ్ టేల్ విన్స్ అయితే ఉంది అనమాట ఈ సెక్టర్ లో. అండ్ వీళ్ళకి ఆర్డర్ బుక్ కూడా మనం చూస్తే నియర్లీ 3,000 crores కన్నా పెద్ద ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఆర్డర్ పైప్ లైన్ వెరీ స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ కంపెనీ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ న్యూ ఏజ్ సెక్టర్స్ లైక్ ప్రాసెసింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ జియోథర్మల్ ఎనర్జీ, వేర్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ గ్యాస్ ప్రాసెసింగ్ విల్ నేచురలీ కాంప్లిమెంట్ అనమాట. వీళ్ళు గ్యాస్ ప్రాసెసింగ్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద నీష్ వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకైతే ఉందన్నమాట టెక్నాలజీ. సో దట్ మంచి కంపెనీయే కానీ కొంచెం సిక్లికాలిటీ ఉండే కంపెనీ. ఇప్పుడు స్టాక్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది.
వీళ్ళ ఫండమెంటల్స్ మనం చూద్దాం. వీళ్ళ మార్కెట్ క్యాప్ 4000 క్రోర్స్ అరౌండ్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే. వీళ్ళ PE 9 అయితే ట్రేడ్ అవుతుంది. ఆ ROCE, ROE కూడా డీసెంట్ గా ఉన్నాయి. 16%, 19% అయితే ఉంది. మనకి డెట్ టు ఈక్విటీ చూస్తే 0.1 అయితే మన డెట్ పెద్దగా లేదు. మన ఇంట్రెన్సిక్ వాల్యూ 856 రూపీస్ అనమాట. మన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది 639 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంది. మన స్టాక్ మనకి కన్సల్టేషన్ తర్వాత, లాంగ్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే అయింది చెప్పాలంటే. రీసెంట్ గా రిజల్ట్స్ తర్వాత ఒక్కసారిగా మనకి 450 దగ్గర నుంచి 650 దాకా పెరిగింది అనమాట. అట్లా ఓవరాల్ గా నాకు ఆపర్చునిటీస్ అండ్ నాకు నేను బులిష్ గా ఉన్న సెక్టర్స్ వైపు మనం చూస్తే అప్పుడు ఈ 6 హై గ్రోయింగ్ సెక్టర్స్ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్ గా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ స్టోరేజ్. మనకి ఈ హెచ్విడిసిలో మెయిన్ గా కమోడిటీ వైపు అయితే చూడొద్దు. ఇది కూడా ఇప్పుడు మన ఈపీసీ వర్క్స్ చేసే కంపెనీస్ కాకుండా మెయిన్ గా నీష్ కాంపోనెంట్ అంటే క్వాలిటీ కంపెనీస్ ఉంటాయి కదా, కొన్ని నీష్ వర్క్స్ చేసే కంపెనీస్ ఉంటాయి, నీష్ ప్రొడక్ట్స్, మెయిన్ గా నీష్ ప్రొడక్ట్స్ చేసే కంపెనీస్ హెచ్విడిసిలో వాటి గురించి ఫోకస్ చేయండి. మీకు ముందు చేశాను ఒక 5 కంపెనీస్ గురించి ఆల్ఫా మెంబర్స్ కి, వాటి గురించి చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ కి ఆల్ఫా మెంబర్స్ దానిలో మన వీడియోస్ ఇవన్నీ కూడా మనం ఈ కంపెనీస్ గురించి, ఈ సెక్టర్స్ లో కంపెనీస్ గురించి, దాంట్లో నీష్ కంపెనీస్ గురించి డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఎవ్రీ సెక్టర్ దగ్గర నుంచి కవర్ చేసాం. ఈ సెక్టర్స్ లో 6 సెక్టర్స్ దగ్గర నుంచి. ఎవరైనా కొత్తగా వస్తే జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్ఫా మెంబర్షిప్ మన ఛానల్లోకి వెళ్ళి ఈ ఛానల్ జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 59 రూపీస్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి మంచి స్టాక్స్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.